హలో గైస్, నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తూ ఉంటా. వాటి ద్వారా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మీలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలరో చూద్దాం. ఒకసారి ఆ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఆమె ఈ పిల్ల మదర్ అని చెప్తుంది, బట్ ఆ పిల్ల మాత్రం ఈమె నన్ను కిడ్నాప్ చేస్తుంది అని చెప్తుంది. నేను అబ్జర్వ్ చేసి వీరిలో ఎవరు అబద్ధం చెప్తున్నారో మీరు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. పిల్ల అబద్ధం చెప్తుంది. ఎలా అనుకున్నారు? చూడండి, ఆమె మెడలో ఈ పిల్ల మెడలో సేమ్ గొలుసు ఉంది. వీళ్ళు ఈ విషయాన్ని ఎంతమంది ముందుగా గెసేసారో ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 2 ఫ్యామిలీస్ని బాగా అబ్జర్వ్ చేయండి. 2 ఫ్యామిలీస్లో ఒకళ్ళు డివోర్స్ తీసుకుందాం రెడీగా ఉన్నారు. అది ఏ ఫ్యామిలీయో మీరు 10 secondsలో గెసేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఒకసారి ఈ ఫ్యామిలీ చూడండి. ఈ భార్యాభర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, కానీ పిల్లవాడు కోపంతో ఉన్నాడు. అలానే ఈ ఫ్యామిలీ చూడండి. ఇందులో భార్య చాలా కోపంతో ఉంది, అంటే డివోర్స్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఈ విషయం మీరు ఎంతమంది గెస్ చేసి ఉంటారు? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ పిక్చర్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏమంటుంది? పోలీసులు కాల్ చేస్తా అని చెప్తుంది. ఇతను ఈ పాప మీ పాప కాదని చెప్తున్నాడు. వీరిద్దరిలో కిడ్నాప్ ఎవరు? మీరు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. కిడ్నాపర్ వచ్చేసి ఇతను. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఆమె హెయిర్ ఈ పిల్ల హెయిర్ ఒకేలాగా ఉంది, అంటే ఆమె ఈ పిల్ల మదర్ అనమాట. ఈ విషయం మీరు ఎంతమంది గెస్ చేసి ఉంటారు? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. అక్కడ ఒక బాంబు ఉంది కదా, అయితే ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఆ బాంబు డాటర్ ఎవరు? అది మీరు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి చూడండి, ఈమె డాటర్ వచ్చేసి ఈ లాస్ట్ వన్. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఆమెకి ఈమెకి సేమ్ పుట్టుమచ్చ ఉంది. ఈ విషయం మీరు ఎంతమంది ముందుగా గెస్ చేస్తారో ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 3 స్త్రీలు అలానే 2 పిల్లలు ఉన్నారు కదా, అయితే ఆ 3 స్త్రీలు వీళ్ళు నా పిల్లలంటూ నా పిల్లలని అరుచుకుంటున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఈ 2 పిల్లలు ఎవరి పిల్లలు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఇదిగో ఈమె. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఆ పిల్లవాళ్ళిద్దరూ కమల పిల్లలు. వాళ్ళిద్దరి హెయిర్ ఒకేలాగుంది కదా, అలానే ఈమె హెయిర్ కూడా ఒకేలాగుంది. సో వీళ్ళిద్దరు ఈమె పిల్లలు అనమాట. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ముందుగా గెస్ చేస్తారో ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ 2 couples ని బాగా అబ్జర్వ్ చేయండి. వీరిలో ఒకరికి మ్యారేజ్ అయింది. అది ఎవరికో మీరు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి వీళ్ళకి. ఎలా అనుకుంటున్నారు? చూడండి, వాళ్ళ వయసు పెద్దదే, అలానే ఇతని చేతికి చూడండి రింగ్ ఉంది. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాల్ పైన ఉన్న ఫొటోస్ని బాగా అబ్జర్వ్ చేయండి. 3 క్రిమినల్స్లో భర్త ఎవరో 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఈ మిడిల్ వన్. ఎలా అనుకుంటున్నారు? చూడండి, అతని మెడలో ఆమె చేతికి సేమ్ లాకెట్ ఉంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ముందుగా గెస్ చేస్తారో ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇందులో ఉన్న 2 ఫొటోస్ని బాగా అబ్జర్వ్ చేయండి. వీరిలో ఒకళ్ళు కిడ్నాపర్. అది ఎవరికో మీరు 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఇతను. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఈమెమో ఇంటికి వెళ్దాం పదండి అంటుంది. ఇతనేమో ఆ బెలూన్స్ ఆశ చూపించి పార్క్కి వెళ్దాం పదా అంటున్నాడు. సో ఇతనే కిడ్నాపర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ 2 couples ని బాగా అబ్జర్వ్ చేయండి. వీరిలో ఒక కపుల్కి 3 పిల్లలు ఉన్నారు. అది ఏ కపుల్కి ఉన్నారో 10 secondsలో గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి వీరికి. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఆమె చేతిలో పిల్లల్ని ఎలా చూసుకోవాలనే బుక్ ఉంది. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ముందుగా గెసేసారో ఒక లైక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఈమెమో మనం పెళ్లి చేసుకున్నాం అని చెప్తుంది. ఈమెమో నువ్వు ఫాదర్ అవబోతున్నావు అని చెప్తుంది. వీరిద్దరిలో ఎవరు కరెక్ట్గా చెప్తున్నారు? అది మీరు 10 secondsలో గెసేసి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి చూడండి ఈమె. ఎలా అనుకుంటున్నారు? చూడండి, ఆమె ఎంత బాధపడుతూ చెప్తుందో, ఈమె మాత్రం ఎంతో కోపంతో ఉందో చూడండి. ఈ విషయాన్ని మీరు ఎంతమంది ముందుగా గెస్ చేస్తారో ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.